children, how are you? I hope you all are staying safe. So today onwards we are starting our English class. Okay. So English class first lesson. What is our first lesson name? Town mouse and the country mouse. Okay. So before going into the lesson, we'll see the first page. Okay. Open page number 1, everyone. So in page number 1, you can observe a picture here. Yes or no? So in this picture, what do you observe? So you observe village and town atmospheres. Yes or no? The big cities atmosphere and the village atmosphere. So in the lesson also we are going to discuss about the villages and towns. Okay? So my dear children, before going into the lesson, once we look about the glossary. Okay? What is the first one? Glossary. Country. Okay? Country means village. Okay? Country means village in the lesson. Okay? So country, village or an area outside towns or cities with fields and farms. Next one. Affectionately. Affectionately అంటే ఏంటి? So we show affection towards our parents. అంటే we show affection అంటే ఏంటి? ప్రేమను చూపించడం. ఓకే? ప్రేమ ఆప్యాయతలు అంటారు కదా, affectionately అంటే అది. So affectionately, lovingly. Okay, next. Pack, to put clothes etc. into a bag in preparation for a trip. సో ఏదైనా ట్రిప్కి వెళ్ళడానికి మన డ్రెస్సెస్ కానీ లేదంటే ట్రిప్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా సర్దుకుంటాం కదా, దాన్ని ప్యాకింగ్ ఆర్ ప్యాక్ అంటారు. నెక్స్ట్ అన్కంఫర్టబుల్, అన్ప్లెజెంట్. సో మనకి కంఫర్ట్గా లేని ప్లేసెస్ని అన్ప్లెజెంట్ కానీ అన్కంఫర్టబుల్ కానీ అంటూ ఉంటారు. అంటే మనకి నచ్చకపోవడం, ఆ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ కానీ అక్కడ మనకు ఆ వాతావరణం నచ్చకపోవడాన్ని అన్కంఫర్టబుల్ అంటారు. నెక్స్ట్ గ్రంబుల్, టు కంప్లైన్ సంథింగ్ ఇన్ అ బ్యాడ్ టెంపర్డ్ వే. సో గ్రంబులింగ్ అంటే గట్టిగా లేదంటే చిరాకుగా మనకి ఒక విషయం నచ్చలేదు అని చెప్పడాన్ని గ్రంబుల్స్ అంటారు. ఓకే, గట్టిగా మాట్లాడతారు. టు కంప్లైన్ సంథింగ్ ఇన్ ఏ బ్యాడ్ టెంపర్డ్ వే, చిరాకుగా చెప్పడం అనమాట, మనకి ఇలా సిచ్యువేషన్ నచ్చలేదు అని. నెక్స్ట్ వన్ చగ్, టు మూవ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ ఎన్ ఇంజిన్. ఓకే, చగ్ అంటే స్లోగా ఇంజిన్ మూవ్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో దాన్ని చగ్ అంటారు. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? డ్రెడ్ఫుల్, వెరీ బ్యాడ్, అన్ప్లెజెంట్. డ్రెడ్ఫుల్ అంటే very bad, unpleasant. So this is our glossary. Note this glossary in your classworks also. Okay, classwork one time and in your homework book 2 times. Now we will enter into the lesson. Okay, so look at page number 2. So first read our lesson heading, the town mouse and the country mouse. Okay, after reading, read the lines given. The town mouse and the country mouse were cousins. They often wrote to each other. One day, the country mouse got this letter from his cousin. So, town mouse and country mouse వీరిద్దరూ కూడా కజిన్స్ అన్నమాట. ఓకే, సో అంకుల్ చిల్డ్రన్ని లేదంటే ఆంట్ చిల్డ్రన్ని మనం కజిన్స్ అంటూ ఉంటాం కదా. సో ఇలాగే టౌన్ మౌస్ అలాగే కంట్రీ మౌస్ ఇవి రెండు కూడా కజిన్స్ అన్నమాట. వీరిద్దరూ కూడా ఏం చేసేవారు? ఆఫన్ అంటే అస్తమాను. ఓకే, మ్యాక్సిమం టైమ్స్ వీళ్ళిద్దరూ కూడా లెటర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవారు, అంటే లెటర్స్ రాసుకుంటూ ఉండేవారు అప్పట్లో. ఓకే, నెక్స్ట్ వన్ డే ద కంట్రీ మౌస్ గాట్ దిస్ లెటర్ ఫ్రమ్ హిస్ కజిన్. ఒక రోజంట ఈ లెటర్, మనకి పేజ్ లో ఎక్స్ప్రెస్ చేసిన లెటర్ ఏదైతే ఉందో ఈ లెటర్ కంట్రీ మౌస్ కి పంపించిందంటే టౌన్ మౌస్. ఆ లెటర్ ఏముందో చూడండి. సో లెటర్ ఏ విధంగా నోట్ చేయాలి? సో ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి రాస్తున్నాము, ఏ ప్లేస్ నుంచి రాస్తున్నాము, డేట్. ఓకే, డేట్ ప్లేస్ అనేవి ఇక్కడ నోట్ చేయాలి. నెక్స్ట్ సో మన ఇంట్లో వాళ్ళు కానీ మన దగ్గర వాళ్ళకి డియర్ అని యూజ్ చేసి వాళ్ళ నేమ్ కానీ లేదంటే మనం నేమ్ ముందుగా పిలిచేది అడ్రస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? బాడీ ఆఫ్ ది లెటర్. ఓకే, సో బాడీ అంటే మనం ఏదైతే మాటలైతే రాయాలనుకుంటున్నామో అది ఇక్కడ నోట్ చేయాలి. ఓకే, రాసిన తర్వాత విత్ వార్మ్ రిగార్డ్స్. నెక్స్ట్ యువర్స్ అఫెక్షనేట్లీ. ఓకే, యువర్స్ అఫెక్షనేట్లీ అని చెప్పి మీ నేమ్ నోట్ చేయాలి. లాస్ట్లో ఎవరికైతే మనం పంపిస్తున్నామో టు అడ్రస్. ఓకే, టు అడ్రస్ని ఇక్కడ నోట్ చేయాలి. ఈ
విధంగా లెటర్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ టౌన్ మౌస్ కంట్రీ మౌస్ కి ఏం లెటర్ నోట్ చేస్తుందో చూడండి ఒకసారి. కిచెన్ కబోర్డ్ మౌస్ టౌన్ 11th March 2012. సో ఈ లెటర్ ని టౌన్ మౌస్ కి 2012 లో రాసింది. ఓకే, టౌన్ మౌస్ కంట్రీ మౌస్ కి 2012 March 11th ని రాసింది లెటర్. ఆ లెటర్ లో ఏముంది చూడండి. I have been ill with a cough and my doctor feels I need a holiday. సో నాకు చాలా కాఫ్ అండ్ కోల్డ్ గా ఉంది. సో I need a holiday. సో నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి డాక్టర్ ఏం అడ్వైస్ చేశారంట, హాలిడే తీసుకోమని అడ్వైస్ చేశారు. ఓకే, he asked me to spend a week in a countryside. సో ఒక వారం పాటు ఏదైనా విలేజ్ దగ్గర కానీ కంట్రీ సైడ్ మీరు ఉంటే మంచిది అని చెప్పి డాక్టర్ అడ్వైస్ చేశారంట. ఓకేనా, మే ఐ స్టే విత్ యూ ప్లీజ్ గివ్ మీ an early reply. సో అప్పుడు టౌన్ మౌస్ అడుగుతుంది అనమాట కంట్రీ మౌస్ని, మే ఐ స్టే విత్ యూ, నేను నీతో ఉండొచ్చా అని చెప్పి అడుగుతుంది. ప్లీజ్ గివ్ మీ an early reply, నాకు త్వరగా రిప్లైని పంపించు అని చెప్పి లెటర్ని రాసింది. ఓకే, సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ పేజ్ నెంబర్ 3లో ఉంది. లుక్ ఎట్ ద పేజ్ నెంబర్ 3. In page number 3, look here. Receiving the invitation from the country mouse, the town mouse packed his bags and caught the next train to the countryside. So రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపించింది అనమాట కంట్రీ మౌస్. సో ఎప్పుడైతే కంట్రీ మౌస్ ఈ ఇన్విటేషన్ని రిసీవ్ చేసుకుందో వెంటనే తన బ్యాగ్స్ అని ప్యాక్ చేసుకుని కంట్రీ సైడ్ వెళ్ళడానికి తను ప్రిపేర్ అయ్యింది. ఓకే, the day was bright and sunny and soon the town mouse began to feel hot in the train. సో తను జర్నీ చేసే రోజు అట్ వెదర్ ఎలా ఉందని చెప్తుంది, బ్రైట్ అండ్ సన్నీ, చాలా హాట్గా ఉందంట. ద వెదర్ ఈజ్ సో హాట్. సో అప్పుడు ఈ టౌన్ మౌస్ ఎలా ఫీల్ అవుతుంది, టౌన్ మౌస్ ఇస్ ఫీలింగ్ వెరీ హాట్ అండ్ అన్కంఫర్టబుల్ అండ్ థర్స్టీ. ఓకే, సో చాలా అన్కంఫర్టబుల్గా, వేడిగా, చాలా దాహంగా ఫీల్ అవుతూ ఉంది. Okay, I wish there was an air-conditioned coach, he said to himself. I feel very uncomfortable here. So town mouse ఏం ఫీల్ అవుతుంది, I wish there was an air-conditioned coach. నేను ఏం కోరుకుంటున్నానంటే ఇది ఏసీ కోచ్ అయితే బాగుండేది, ఏసీ కోచ్ అనేది ఉంటే బాగుండే ట్రైన్కి అని చెప్పి ఫీల్ అవుతుంది అనమాట. ఓకే, తనలో తాను అనుకుంటుంది. he said to himself అంటే తనలో తాను అనుకోవడం. I feel very uncomfortable here. ఈ ట్రైన్లో నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి ఫీల్ అవుతుంది అనమాట టౌన్ మౌస్. ఓకే, however there was nothing he could do about it. So he grumbled to himself while the truck changed slowly into the country. The country mouse was waiting at the station. సో అనుకుని మాత్రం ఏమైనా చేయగలదా టౌన్ మౌస్, ఏమీ చేయలేదు కదా. సో అలా కూర్చుంది. ఈలోపు ట్రైన్ అనేది స్లోగా కంట్రీలోకి ఎంటర్ అయింది. ఓకే, కంట్రీ స్టేషన్ దగ్గరికి ఎంటర్ అయింది. కంట్రీ స్టేషన్లో కంట్రీ మౌస్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్. Oh Kasim, the town mouse said as soon as he got off the train was dreadful. I felt terribly hot and thirsty. సో ఎప్పుడైతే ఈ కంట్రీ మౌస్ టౌన్ మౌస్ దిగడం చూసిందో ఓ కజిన్ అని చెప్పి పిలుస్తుంది అనమాట. ఓకే, ద టౌన్ మౌస్ సెడ్, తను ఎప్పుడైతే టౌన్ మౌస్ ఎప్పుడైతే ట్రైన్లోంచి దిగిందో ఏం చెప్తుంది, ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్. సో ట్రైన్లో జర్నీ చాలా భయంకరంగా ఉంది అని చెప్తుంది అనమాట. డ్రెడ్ఫుల్ అంటే తనకి నచ్చిన విధంగా ఉంది అని చెప్తుంది. ఐ ఫీల్ టెరిబుల్లీ హాట్ అండ్ థర్స్టీ, నాకు చాలా వేడిగాను చాలా దాహంగా అనిపిస్తుంది అంటుంది. ఓకే, నెక్స్ట్. ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ అట్ హోమ్. నాకు తెలిసిన ఏదైనా ఐస్ కోల్డ్ లాంటివి ఏమైనా నా దగ్గర ఇంటి దగ్గర దాచి ఉంటావు నా కోసం అని చెప్పి టౌన్ మౌస్ కంట్రీ మౌస్తో అంటుంది అనమాట. ఓకే, వెల్ ఐ హ్యావ్ సమ్ వాటర్ సెడ్ ద కంట్రీ మౌస్, బట్ ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. సో అప్పుడు కంట్రీ మౌస్ ఏం చెప్తుంది టౌన్ మౌస్ తోటి, ఓ నీకు ఎలా అయితే నా దగ్గర వాటర్ ఉంటాయి, అలాగే నీకు కావాలంటే నేను చుట్టుపక్కల ఎక్కడైనా కోకోనట్ వాటర్ అవైలబుల్గా ఉందేమో చూస్తాను అని చెప్పి కంట్రీ మౌస్ అంటుంది. టౌన్ మౌస్ ఏం అడుగుతుంది, కూల్ డ్రింక్ లాంటివి అడుగుతుంది. కానీ కంట్రీ మౌస్ ఏం చెప్తుంది, నా దగ్గర కోకోనట్ వాటర్ అవైలబుల్గా ఉంటే చూస్తాను, వాటర్ మాత్రమే ఉన్నాయని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. Coconut water? asked the town mouse in horror. Don't you have any orange juice or lemonade? So, coconut water. So, తను ఎప్పుడైతే నేను నీకోసం కోకోనట్ వాటర్ సర్చ్ చేస్తానని చెప్పిందో ఈ టౌన్ మౌస్ ఏమంటుంది, కోకోనట్ వాటర్ అంటుంది. కోకోనట్ వాటరా అని అడుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్. నీ
మీ దగ్గర లెమనేడ్ కానీ జ్యూసెస్ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇవేమీ లేవా అని చెప్తుంది, అడుగుతుంది. లెమనేడ్ అంటే లెమన్ జ్యూస్ లాంటివి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ అఫ్రైడ్ నాట్ రిప్లైడ్ హిస్ కజిన్. మా దగ్గర అలాంటివి ఏమీ లేవు అని చెప్పి కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో చెప్తుంది. ఓకే, బట్ ఐ ఫౌండ్ అ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే అండ్ ఎ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్ దట్. సో అవి నా దగ్గర లేవు, లెమనేడ్ కానీ ఆరెంజ్ జ్యూస్ లాంటివి ఏమి మా దగ్గర లేవు, కానీ నా దగ్గర రూట్ ఉంది, అలాగే షుగర్ కేన్ ఉంది, అవి తిందు కానీ అవి చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో చెప్తుంది. ఓకే, నెక్స్ట్ రూట్ షుగర్ కేన్ ద టౌన్ మౌస్ ఎక్స్క్లెయిమ్డ్. ఏంటి, రూట్ షుగర్ కేనా అని అడుగుతుంది అనమాట. ఎక్స్క్లెయిమ్డ్ అంటే చిరాకుగా అడగడం. ఓకే, ఏంటి అవి ఉన్నాయా నీ దగ్గర అన్నట్టుగా అడుగుతుంది అనమాట. బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్. కానీ నేను అలాంటి రా ఫుడ్ అంటే ఏంటి? రా ఫుడ్ మీన్స్ ద ఫుడ్ విచ్ ఈస్ నాట్ కుక్డ్. ఓకే, వండకుండా ఉండేవి. ఓకే, వండకుండా తినేస్తాం కదా మనం రా. ఇప్పుడు ఫ్రూట్స్ కానీ ఇలాంటివి రా, మనం వంట చేసుకుని తినాం కదా, వాటిని డైరెక్ట్గా తింటాం. అలాంటి వాటిని రా ఫుడ్ అంటారు. ఇక్కడ టౌన్ మౌస్ ఏం చెప్తుంది? నేను రా ఫుడ్ని తినను అని చెప్తుంది అనమాట. ఓకే, ద కంట్రీ మౌస్ సెడ్ దిస్ ఈస్ వాట్ వి ఈట్ ఇన్ ద కంట్రీ. సో ఎప్పుడైతే టౌన్ మౌస్ ఇలా అంటుందో కంట్రీ మౌస్ ఏమంటుంది? దిస్ ఈజ్ వాట్ వి ఈట్ ఇన్ అవర్ కంట్రీ. మేము ఇదే తింటాము మా కంట్రీలో అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్. సారీ, సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టు హ్యావ్ టు ఈట్ దిస్, ట్రై, ఇట్స్ నాట్ బ్యాడ్. సో తను ఏం చెప్తున్నప్పుడు కంట్రీ మౌస్, మేము కంట్రీలో ఇదే తింటాము, నువ్వు కూడా దీంతో అడ్జస్ట్ అవ్వు అని చెప్పి మాట్లాడుతుంది అనమాట. ట్రై, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్, తిను, బాగానే ఉంటుంది అని చెప్పి అంటుంది. ఓకే, నెక్స్ట్ ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ ఎట్ ఆల్. హీ నిబుల్డ్ ఎట్ ద రూట్ అండ్ షుగర్ కేన్ అండ్ దెన్ సెడ్ హీ వాంటెడ్ టు స్లీప్. సో ఈ కంట్రీ మౌస్ అరేంజ్ చేసిన డిన్నర్ తనకి ఏమాత్రం నచ్చలేదు టౌన్ మౌస్కి. ఓకే, సో ఆ షుగర్ కేన్ కానీ రూట్ కానీ కొంచెం కొంచెం తింటూ నచ్చని విధంగా మీరు ఎలా ఎక్స్ప్రెషన్ పెడతారు మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ పెట్టినప్పుడు, సో అదే విధంగా ఈ రూట్ అవి నచ్చక స్లోగా తిని ఇంకా చాలు నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అంటుంది అనమాట టౌన్ మౌస్. ఓకే, సో కంట్రీ మౌస్ ఏం చెప్తుందో చూడండి. ద కంట్రీ మౌస్ షోడ్ ఏ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ అండ్ సెడ్ దేర్ యు ఆర్, యూ కెన్ స్లీప్ దేర్. సో అప్పుడు కంట్రీ మౌస్ తనకు ఒక ప్లేస్ చూపించాలి కదా నిద్రపోవడానికి. తను ఏం చేస్తుందంటే ఒక కార్నర్ చూపిస్తుంది. ఓకే, ఆ రూమ్లో ఉన్న ఒక కార్నర్ చూపించి అక్కడికి వెళ్ళి పడుకో అని చెప్తుంది అనమాట. ఓకే, దేర్ యూ స్లీప్ దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ పడుకో అని చెప్పి చూపిస్తుంది. సరే, మరి ఇప్పుడు మన టౌన్ మౌస్ ఏమంటుందో చూడండి. ఆన్ ద గ్రౌండ్ ఆఫ్టర్ టౌన్ మౌస్, డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ది గ్రౌండ్. సో ఏంటి, ఆ నేల మీద, ఆన్ ది గ్రౌండ్ అంటే నేల మీద, ఆఫ్టర్ టౌన్ మౌస్ అడుగుతుంది అనమాట. నెక్స్ట్, డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ది గ్రౌండ్. నువ్వు అనేది ఏంటి, నేను ఆ నేల మీద పడుకోవాలని చెప్పి అంటున్నావా అని అడుగుతుంది అనమాట టౌన్ మౌస్. ఎస్, దిస్ ఈస్ హౌ వి స్లీప్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ ఆన్సర్డ్. అప్పుడు కంట్రీ మౌస్ ఏం చెప్తుంది? అవును, మరి మేము అందరం కూడా కంట్రీలో నేల మీద పడుకుంటాం కదా, నువ్వు కూడా అందుకని అక్కడికి వెళ్ళి నిద్రపో అని చెప్తుంది. ఓకే, చూడండి. As the town mouse lay down on the hard, cold ground, he suddenly thought of something. Cousin, he called out. So, సరే తను చెప్పింది కదా అని వెళ్ళి ఆ నేల మీద, చాలా చలిగా ఉంటుంది కదా అలాంటి నేల మీద వెళ్ళి పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఈలోపు పిలుస్తుంది అనమాట. కజిన్ అని పిలుస్తుంది. టౌన్ మౌస్ పిలుస్తుంది, ఏమని? కజిన్ అని పిలుస్తుంది. ఓకే, సో ఎస్, వాట్ ఈస్ ఇట్, ద కంట్రీ మౌస్ ఆస్క్డ్. ద కంట్రీ మౌస్ అడుగుతుంది. ఆస్క్డ్ అంటే ఏంటి, అడగటం. ఏమని అడుగుతుంది చూడండి. ఎస్, వాట్ ఈస్ ఇట్, పిలిచావు కదా ఏంటి అని అడుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, why is it so quiet here? Where are all the cars and lorries? Where are the radios and the televisions? Where are all the lights? సో అప్పుడు తను అడుగుతుంది, ఏంటి ఇక్కడ ఇంత క్వైట్, ఇంత సైలెంట్గా ఉంది ఏంటి ఏరియా అంతా, కార్స్ లారీస్ అవన్నీ ఏవి, రేడియోస్ ఉంటాయి, టీవీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం లేవేంటి ఇక్కడ, అలాగే వేర్ ఆర్ ద ఆల్ ద లైట్స్, సో లైట్స్ అన్నీ ఏవి అని చెప్పి అడుగుతుంది. ఓకేనా, సో విలేజెస్లో అలాంటి కార్స్ కానీ పెద్ద పెద్ద సౌండ్స్ ఉంటావు కదా, దీనికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట టౌన్ మౌస్కి. ఇవన్నీ ఏవి లేవేంటి అని అడుగుతుంది. కంట్రీ మౌస్ ఏం చెప్తుందో చూడండి. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ రిప్లైడ్.
ఈ విధంగానే ఉంటుంది కంట్రీలో. ఇట్స్ ఆల్ క్వైట్ ఇన్ ద కంట్రీ. సో ప్రతిదీ కూడా చాలా నిశ్శబ్దంగానే ఉంటుంది కంట్రీలో ఈ టైంలో అని చెప్తుంది అనమాట. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దెన్ టుడే. కొన్ని రోజులు అయితే ఇంతకంటే చాలా సైలెంట్గా ఉంటుంది. క్వైటెస్ట్. ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉంటుంది. క్వైటర్ అంటే ఏంటి, ఇంకా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఈ రోజు కంటే కూడా అని చెప్తుంది అనమాట. ఓకే, మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఇస్ ద క్వైటెస్ట్ అమంగ్ ఆల్ ది విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. వాళ్ళ తాతయ్య గారు చెప్తూ ఉండేవారంట ఏంటని, సో వీళ్ళున్న ప్లేస్ ఉంది కదా, వీళ్ళున్న కంట్రీ ఏదైతే ఉందో అది ఆ డిస్ట్రిక్ట్ అన్నింటిలో కంటే బాగా సైలెంట్గా ఉండే ప్లేస్ అంట. ఓకే, ఓ ఈజ్ ఇట్ ద కంట్రీ ఈజ్ అ స్ట్రేంజ్ ప్లేస్ సెడ్ ద టౌన్ మౌస్. ఓ అలాగా, ఇది చాలా డిఫరెంట్ ప్లేస్ అనమాట అని చెప్పి అనుకుంటుంది అనమాట టౌన్ మౌస్ తనలో తాను. ఓకే, బట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ ఐ డోంట్ థింక్ ఐ లైక్ దిస్ ప్లేస్. సో తనలో తాను ఇంకొక మాట కూడా అనుకుంటుంది ఏమని, ఐ డోంట్ థింక్ ఐ లైక్ దిస్ ప్లేస్. నాకు ఏమనిపించట్లేదు, ఈ ప్లేస్ నాకు నచ్చిన విధంగా ఉంది అని చెప్పి అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనమాట టౌన్ మౌస్. ఓకే, సో నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ ఫౌండ్ దట్ దేర్ వాస్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ. హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ టు గో టు ద నియర్ బై ఫార్మ్ టు సర్చ్ ఫర్ ఫుడ్. సో నెక్స్ట్ మార్నింగ్, సో తర్వాత రోజు టౌన్ మౌస్ లేచేటప్పటికి బ్రేక్ఫాస్ట్ రెడీగా లేదని దానికి అర్థమైంది. ఓకేనా, అర్థమైన తర్వాత ఇప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఆ దగ్గరలో ఉన్న పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రూట్ కానీ షుగర్ కేన్ కానీ తీసుకొచ్చుకోవాలి. ఓకే, సో అప్పుడు తను ఆలోచిస్తుంది అనమాట, ఇక్కడ మనకి ఏదైనా కావాలంటే బ్రేక్ఫాస్ట్ అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఈలోపు ఆలోచిస్తుంది. ఈలోపు కంట్రీ మౌస్ మాట్లాడుతుంది చూడండి. We are sure to find something there, he said. A nice piece of fruit or tender bit of sugar cane. సో మన ఆ ఫామ్ దగ్గరికి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పి కంట్రీ మౌస్ అంటుంది. ఓకే, బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఇనఫ్. థ్యాంక్ యూ కజిన్, he said, but I think I'll have catch the next train home. I have suddenly remembered that I have forgotten something. సో నాకు ఇప్పటి వరకు చాలు, నాకు ఏమొద్దు, నేను ఇలా ఏదో ఆఫీస్ మ్యాటర్ ఏదో మర్చిపోయానని చెప్పి నేను ఏదో మర్చిపోయాను, అర్జెంటుగా వెళ్ళాలి నేను టౌన్కి అని చెప్పి టౌన్ మౌస్ నేను నెక్స్ట్ ట్రైన్ ఏది ఉంటే ఆ ట్రైన్కి వెళ్ళిపోతానని చెప్పి చెప్తుంది అనమాట. ఓకేనా, సో సీ a few days later the country mouse wrote to his cousin the town mouse, here is the letter. సో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట, నెక్స్ట్ ట్రైన్ దేనికైతే దానికి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత, ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ లేటర్ అంటే కొన్ని రోజుల తర్వాత, ద కంట్రీ మౌస్ రోట్ ఎ లెటర్ టు హిస్ కజిన్. ఇప్పుడు కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ నోట్ చేస్తుంది. ఆ లెటర్ ఇక్కడ ఉంది చూడండి. సో లెటర్లో టాపిక్ మ్యాటర్ ఏంటి చూడండి. మై డియర్ కజిన్, ఐ హోప్ యు ఆర్ ఆల్ వెల్. ఐ ఎమ్ వరీడ్ అబౌట్ యూ. ఐ వుడ్ లైక్ టు విజిట్ యూ అండ్ మేక్ ష్యూర్ ఆల్ రైట్. సో నువ్వు బాగానే ఉన్నావు అనుకున్నాను, కానీ నాకు భయంగా ఉంది. అప్పుడు బాగాలేదనే కదా ఊరు వచ్చింది. సో నీకు బాగుందో లేదో అని తెలుసుకోవాలనేది నాకు, అందుకే నేను నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను అని చెప్పి లెటర్ని నోట్ చేసింది. ఓకేనా, సో లుక్ ఎట్ పేజ్ నెంబర్ 5. The town mouse received the letter and read it. Since he was in a hurry, sent a telegram to the country mouse. Here is the telegram. సో లెటర్ అయితే టౌన్ మౌస్ చదివింది, కానీ లెటర్ రాసేందుకు ఖాళీగా లేదనమాట టౌన్ మౌస్. సో టెలిగ్రామ్ పంపించింది. చూడండి టెలిగ్రామ్ ఉంది ఇక్కడ. ఓవర్ జాయ్ కమ్ సూన్ టౌన్ మౌస్. ఓకే, త్వరగా రమ్మని చెప్పి టెలిగ్రామ్ని పంపించింది. లెటర్ రాయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి టెలిగ్రామ్ని పంపించింది అనమాట. ఓకే, సరే తర్వాత చూడండి. A few days later the country mouse arrived in the town. He was surprised by the noise and the lights. Why are there lights even in the middle of the night? Yeah, this is the town. Cousin replied, here there is a light even in the middle of the day. సో కొన్ని రోజుల తర్వాత ఎలా అయితే కంట్రీ మౌస్ టౌన్కి వచ్చింది. ఓకే, టౌన్కి వచ్చిన తర్వాత టౌన్ ఎలా ఉంటుంది, సో డిఫరెంట్ ఆఫ్ కార్ సౌండ్స్ ఉంటాయి, హెవీ ట్రాఫిక్ ఉంటుంది, మెనీ బిల్డింగ్స్ ఉంటాయి, టీవీ సౌండ్స్, సో సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఇలా అబ్జర్వ్ చేస్తుంటే తనకి కొత్తగా అనిపిస్తుంది అనమాట కంట్రీ మౌస్. కంట్రీలో ఎలా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది తనకి, సో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ అలా లేదు అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతుంది కంట్రీ మౌస్, సో వై ఆర్ దే లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్, ఇంత అర్ధరాత్రిలో కూడా లైట్స్ అన్ని ఎందుకు వెలుగుతున్నాయి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు టౌన్ మౌస్ ఏం చెప్తుంది, ఇక్కడ టౌన్లో ఇలాగే ఉంటుంది, సో ఇది టౌన్ కదా, ఇక్కడ నైట్ కానీ మిడిల్ నైట్లో కూడా
లైట్స్ అనేవి ఆన్ గానే ఉంటాయని చెప్తుంది అనమాట. అండ్ వాట్ ఈస్ ద డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్ ఆస్ ది కంట్రీ మౌస్. సో చాలా భయంకరంగా సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఏంటి మనకి వినిపించేది అని చెప్పి కంట్రీ మౌస్ టౌన్ మౌస్ అడుగుతుంది. ఓకే, టౌన్ మౌస్ చెప్తుంది దాట్ ఈస్ ది ట్రాఫిక్. సో ట్రాఫిక్ సౌండ్ అది, అందుకే అంత గట్టిగా వినిపిస్తుంది అని చెప్తుంది అనమాట. దట్ ఈస్ ది నాయిస్ మేడ్ బై బస్సెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లేన్స్. సో ఆ నాయిస్ ఏదైతే, ఆ సౌండ్ ఏదైతే వినిపిస్తుందో అది బస్సెస్ కానీ లారీస్, ఏరోప్లేన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి చేసే సౌండ్ అది అని చెప్పి చెప్తుంది. ఓకే, నెక్స్ట్. But the country mouse did not like it at all. All the noise has made my headache. He said, could I have some water to drink? సో తనకైతే కంట్రీ మౌస్కి అయితే అట్మాస్ఫియర్ ఏం నచ్చలేదు, తనకి తలపోటుగా అనిపిస్తుంది అనమాట. సో సడన్గా అంత హెవీ సౌండ్స్ అవన్నీ వినడం వల్ల మనకి కూడా హెడేక్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ టౌన్ మౌస్ సారీ కంట్రీ మౌస్ కూడా చాలా నచ్చలేదు అనమాట, అట్మాస్ఫియర్ ఏది కూడా నచ్చలేదు. సో తను అడుగుతున్నప్పుడు కుడ్ యూ గివ్ మీ సమ్ వాటర్, కొన్ని వాటర్ ఇవ్వగలవా నా కోసం అని చెప్పి అడుగుతుంది. Why only water, said the town mouse. Look at what are there is for you. Ice cold lemonade, orange juice. Which one do you want? సో తను అప్పుడు కబోర్డ్ దగ్గర తీసుకెళ్ళింది అనమాట, కిచెన్ కబోర్డ్ దగ్గర తీసుకెళ్ళి, సో వాటర్ మాత్రమే ఎందుకు నీ కోసం, నేను ఆరెంజ్ జ్యూస్ ఉంది, లెమనేడ్ ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ ఉన్నాయి కదా, నీకు ఏది నచ్చితే తీసుకోని చెప్పి అంటుంది. జస్ట్ సమ్ వాటర్ ఆన్సర్ ద కంట్రీ మౌస్, సమ్ వాటర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. సో నాకు కొన్ని వాటర్ చాలు, జస్ట్ సమ్ వాటర్ అంటే వాటర్ మాత్రం చాలు, అలాగే కొంచెం ఫుడ్ వాటర్ ఇస్తే సరిపోతుందని చెప్పి కంట్రీ మౌస్ చెప్తుంది. ఓకే, ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్, సెడ్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ. సో టౌన్ మౌస్ చెప్తుంది అనమాట కంట్రీ మౌస్తో చాలా గర్వంగా, ప్రౌడ్లీ అంటే గర్వం. ఓకే, ఎలా చెప్తుంది, నా దగ్గర చాలా ఫుడ్ ఉంది ఇక్కడ చూడు అని చూపిస్తుంది. Sure, the house of the town mouse of the back kitchen cupboard was full of most delicious. సో వాళ్ళకి కావాల్సిన అన్ని ఫుడ్ కూడా అక్కడ ఉంది. ఓకే, ఇక్కడ టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ కిచెన్ కబోర్డ్. సో కిచెన్ కబోర్డ్ వెనకాల నుంచి ఆ కబోర్డ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. టౌన్ మౌస్ కంట్రీ మౌస్ ఎంటర్ అయ్యి ఆ కిచెన్ కబోర్డ్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా తనవే అని చెప్పి చూపిస్తుంది. ఓకే, దేర్ వాజ్ అ బ్రెడ్, జామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్, స్లాబ్స్ ఎక్సెట్రా. సో అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా కిచెన్ కబోర్డ్లో ఉన్నాయి. సో ఇప్పుడు చెప్తుంది ఈట్ కజిన్ ఈట్, సెడ్ ద టౌన్ మౌస్. సో కంట్రీ మౌస్ చెప్తుంది ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ చూపించి, తిను ఇప్పుడు నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పి అంటుంది అనమాట. బట్ జస్ట్ యాజ్ దెర్ వాజ్ అ సౌండ్ లైక్ థండర్ అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్, రన్ కజిన్ రన్ రన్. సో ఎప్పుడైతే తను తిందాం అనుకుంటుందో ఈలోపు కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, సో ఆ చిన్న చిన్న యానిమల్స్కి ఐ మీన్ ఆ చిన్న చిన్న ర్యాట్స్కి అది పెద్దగా అనిపించింది అనమాట మౌసెస్కి. సో ఆ రెండు మైస్కి ఆ సౌండ్ ఎలా ఉంది, థండర్ సౌండ్లా అనిపించింది. ఇందుకు ఆ సౌండ్ ఏంటి, కబోర్డ్ ఓపెన్ చేయడం. సో కబోర్డ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారని టౌన్ మౌస్కి తెలిసిందో, టౌన్ మౌస్ కంట్రీ మౌస్ ఏమంటుంది, రన్ రన్ పరిగెత్తమని చెప్తుంది అనమాట అక్కడి నుంచి అర్జెంటుగా. ఓకే, ద టౌన్ మౌస్ పుష్ ద కంట్రీ మౌస్ out through a hole in the back of a cupboard. The country mouse felt heart beating very fast. But what is it, he asked. సో అప్పుడు వెంటనే ఆ డోర్ ఓపెన్ అయ్యే లోపు ఇది ఏం చేస్తుంది, టౌన్ మౌస్ కంట్రీ మౌస్ని హోల్ నుంచి బయటికి ఎంటేస్తుంది. ఓకే, తను కూడా బయటకు వస్తే ఈ లోపల కంట్రీ మౌస్కి అంత భయంగా పరిగెడతారు కదా, హార్ట్ బీట్ అనేది రేజ్ అవుతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా పరిగెట్టినా లేదంటే ఏదో చేసినప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది కదా, సో అదే విధంగా ఈ కంట్రీ మౌస్ కూడా హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. ఈ లోపు అక్కడ ఆగిన తర్వాత అడుగుతుంది ఏం జరిగింది, ఎందుకు ఆ సౌండ్ అలా వచ్చింది అని. అప్పుడు టౌన్ మౌస్ చెప్తుంది చూడు, SSH డబుల్ హెచ్ అని ఉంది కదా, అది ష్ అని సౌండ్ అనమాట. విస్పర్డ్ ద టౌన్ మౌస్ వెయిట్. సో సైలెంట్గా చెప్తుంది అనమాట వెయిట్ అని. ఓకే, when everything was silent again, the town mouse crept out of the hole. He was quite cheerful again. సో మళ్ళీ మొత్తం అంతా ఆ కబోర్డ్ మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతా సైలెంట్గా అయిన తర్వాత టౌన్ మౌస్ కంట్రీ మౌస్ మళ్ళీ ఆ కిచెన్ కబోర్డ్లోకి వెళ్ళారు. ఓకే, come out now cousin, he said. That was only somebody opening the cupboard, we are safe now. సో లోపలికి రా అని చెప్పి కజిన్ అని పిలుస్తుంది. టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి లోపలికి రా, అది ఎవరో డోర్ కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే సౌండ్ కదా, అందుకే ఎవరైనా వచ్చారేమో అని చెప్పి మనం వెళ్ళాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చి తిను అని చెప్పి పిలుస్తుంది. బట్ దే వర్ నాట్ సేఫ్ ఫర్ ఎ వెరీ లాంగ్. ట్వైస్ మోర్ దే హ్యాడ్ టు రన్ ఫర్ సేఫ్టీ వెన్ సంబడి ఓపెన్ ది కబోర్డ్. సో తిన్నామని ఇలా సేఫ్గా ఉన్నాము అని చెప్తుంది కదా, సేఫ్గా ఉన్నాము అని ఈలోపు ఇంకొక ఎవరు వస్తున్నారు, మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తున్నారు. అలా 2-3 సార్లు జరిగింది. 2-3 సార్లు కూడా వీళ్ళు మళ్ళీ పరిగెడుతూ లోపలికి రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం చేశారు. ఓకే,
ద కంట్రీ మౌస్ గాట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. సో ఈ సిచ్యువేషన్లో కంట్రీ మౌస్ బాగా అలసిపోయింది అనమాట. సో పరిగెట్టడం, దాక్కోవడం ఇవన్నిటితో అలసిపోయింది. ఓకే, ఐ వాంట్ టు గో బ్యాక్ టు ది కంట్రీ హీ సెడ్. సో నాకు తను చెప్తుంది అనమాట, కంట్రీ మౌస్ ఏం చెప్తుంది టౌన్ మౌస్తో, నేను ఇంకా ఉండలేను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, కంట్రీకి వెళ్ళిపోతాను అని చెప్తుంది. ఓకే, వై వీ మే నాట్ గెట్ మచ్ ఫుడ్ దేర్ బట్ వీ అట్లీస్ట్ వీ ఈట్ ఇన్ పీస్. సో కంట్రీ మౌస్ ఇంకొక మాట కూడా చెప్తుంది, కంట్రీలో అదే విలేజ్లో మేము ఎక్కువ ఫుడ్ తినలేమేమో కానీ చాలా ప్రశాంతంగా తింటాము, నాకు ఈ అట్మాస్ఫియర్ నచ్చలేదు, వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడుకొని వెళ్ళిపోతుంది అనమాట. So now the next day the country mouse went back to his house in the country and the town mouse stayed on his cupboard on that town. So next రోజు కంట్రీ మౌస్ కంట్రీకి వెళ్ళిపోతుంది, టౌన్ మౌస్ ఆ కిచెన్ కబోర్డ్ ఎక్కడైతే కానీ ఉంటుందో అక్కడే ఉండడానికి కంటిన్యూ చేసుకుంటుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే డి నాట్ విజిట్ ఈచ్ అదర్. సో దీన్ని బట్టి తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు ఇద్దరు కలుసుకుని ఉండరు అని చెప్పి అంటున్నాడు అనమాట పోయేది ఇక్కడ. సో ఈ లెసన్లో మనం ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో అది టౌన్ మౌస్ కంట్రీ మౌస్ స్టోరీ. సో రీడ్ ద స్టోరీ వన్స్ అగైన్, మేబీ రైట్ ద గ్లోసరీ.